రిలీజ్ అవ్వక ముందే జీవిత గారిని కలవడం జరిగింది. అప్పుడే ఈ మూవీ చేద్దామని అనుకున్నాము. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి డూయింగ్ దిస్ ఫిల్మ్. చాలా రోజులు వెయిట్ చేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. సో ఆ సినిమాకి స్క్రిప్ట్కి ఎంత కష్టపడ్డామో దానికి ఆల్మోస్ట్ 10 times కష్టపడాల్సి వచ్చింది ఈ స్క్రిప్ట్కి. అంత కాంప్లెక్స్ స్క్రిప్ట్ కాకపోయినా ద డీటెయిలింగ్ దట్ వీ హ్యాడ్ టు డూ ఈ సినిమాని అంత ఎపిక్ స్కేల్లో తీసుకెళ్ళడానికి. అంటే కల్కి అనేది చాలా పెద్ద టైటిల్. సో చాలామంది ఆ పేరుతో సినిమా చేయాలనుకున్నారు, బట్ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. సో దెర్ వాజ్ సో మచ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై హెడ్ టు డూ అ ఫిల్మ్ కాల్డ్ కల్కి. సో ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆ డీటెయిలింగ్ అంతా చేయాల్సి వచ్చింది టైటిల్లో, ఇవన్నీ మూవీ చూసినప్పుడు డెఫినెట్గా మీకు తెలుస్తుంది. సో డెఫినెట్గా ఆ తర్వాత ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చేయాలనుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ అంత కష్టపడి అంతే డీటెయిలింగ్తో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను. సో కల్కి ఫెల్ ఇన్ ప్లేస్. సో అండ్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ టు వర్క్ విత్ రాజశేఖర్ సార్. అండ్ నేను ఏదో సరదాగా చెప్పట్లేదు, అండ్ నిజంగా ద కైండ్ ఆఫ్ జోక్స్ హీ క్రాక్స్ అండ్ ఆల్ దట్, లైక్ ద కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ హీ హ్యాస్. సో జనరల్గా ఈ మధ్యన చాలా కామెడీ సినిమాలు చూస్తే కూడా నాకు నవ్వు రాదు, కానీ చూసారా నాకు ఎంత చెడ్డ పేరు ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు ఈయన చెప్తున్నారు, వినండి, ఇదే నిజం. నిజంగా అండి, ఐ ప్రామిస్. అంటే నేను ఎవరి మీద ప్రామిస్ చేసి చెప్పగలుగుతాను. దిస్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ స్వీట్ అండ్ దే బీన్ వెరీ కైండ్ టు మీ, అండ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ కళ్యాణ్ గారు గేవ్ ద ప్రాజెక్ట్. నిజంగానే అడిగిన ప్రతిదీ ఇచ్చారు. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ ఈ సినిమాని ఈ స్కేల్లో చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నందుకు. అండ్ such a damn sweet family, and I really want to work with them again, Shivani garto, Shivatmika garto. So really sweet family. So అంటే నేను ఈ సినిమాలో అంతకన్నా ఎక్కువ కష్టపడింది వెయిట్ పెరగకుండా ఉండడానికండి. అంటే లైక్ దే కీప్ ఫీడింగ్ మీ సో మచ్ ఫుడ్ కంటిన్యూస్లీ, మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి అంటే డే అండ్ నైట్ షూట్ చేసాము చాలా రోజులు. లైక్ 48 hours షూట్ కంటిన్యూస్గా షూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో రాత్రి 2ంటికి 3ంటికి కూడా తినిపించి చంపేస్తున్నారు. సో అది తప్పితే వేరే కంప్లైంట్ ఏం లేదండి వీళ్ళ మీద. సో రియలీ స్వీట్ ఫ్యామిలీ. ఐఎమ్ రియలీ హ్యాపీ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ టెక్నీషియన్స్ శివ గారు. అండ్ నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఆల్మోస్ట్ ఒక 10 years కలిసి వర్క్ చేయాలి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వీఆర్ వర్కింగ్ టుగెదర్. అండ్ నాగేంద్ర గారు, ప్రాబ్లీ ఈ ప్రపంచంలో ఉన్న 10 మంది మంచి వాళ్ళు నాగేంద్ర గారు కూడా ఒకళ్ళు. సో రియలీ 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 నైస్ పర్సన్. సో అండ్ శ్రవణ్, మై మ్యూజిక్ డైరెక్టర్, మై ఫ్రెండ్. అండ్ సో తనతో కూడా ఫస్ట్ మూవీకి వర్క్ చేయలేకపోయాను, ఈ మూవీకి వర్క్ చేస్తున్నాను. అండ్ పిఆర్ఓ ఫణి గారు, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అంటే ఈ సినిమా అంతా నా చాలా క్లోజ్ ఫ్రెండ్స్తో వర్క్ చేస్తున్నాను. సో అందరూ ఈ సినిమాని సక్సెస్ చేయడానికి దే గివింగ్ దేర్ 100%. అండ్ పరమ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలగోపాల్ గారు, అండ్ ద ప్రొడక్షన్ టీమ్ శివ, వెంకట్, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ మై ఫ్రెండ్ వెంకట్ కుమార్ జెట్టి, హూస్ బీన్ రియలీ రియలీ హెల్పింగ్ మీ టు పుల్ దిస్ ఫిల్మ్ ఆఫ్. అండ్ స్క్రిప్ట్స్ ఫిల్ మై టీమ్, హూస్ బీన్ రీవర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ ఎవ్రీ డే. దీన్ని రీరైట్ చేసి ఆల్మోస్ట్ ఒక 70 drafts రాస్తుంటాం ఈ స్క్రిప్ట్. సో డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత అంత లేదే అని అనిపించదు మీకు డెఫినెట్గా. ఐ కెన్ టెల్ యూ ఒక వన్ లైన్లో కల్కి ఏ టైప్ ఆఫ్ ఎనీ అదర్ కమర్షియల్ టెంప్లెట్ దట్ ఈస్ ఆల్రెడీ బీన్ సెట్ బిఫోర్. సో కల్కి విల్ బి ఎ ఫ్రాంచైజ్. సో హోప్ దిస్ ఫిల్మ్ వర్క్. అండ్ బర్త్డేకి నా ఫేవరెట్ స్టార్ యాంగ్రీ స్టార్ అండి. సో అది దట్స్ మై ఐడియా. అండ్ ఏంటంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటున్నారు. ఓల్డ్ అయిన తర్వాత నేను ఏమవుతాను, యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ అవుతానా అని నేను చెప్తుండేవాడిని. దానికి ఒక ఆన్సర్ ఇవాళ ఇచ్చారు ప్రశాంత్ గారు, యాంగ్రీ స్టార్ అని. సో ఓల్డ్ అయినా కూడా పెట్టుకోవచ్చు, యంగ్ అయినా కూడా పెట్టుకోవచ్చు. క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో